అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, సమాజంలో అనేక అసత్యాలు, అర్ధసత్యాలు అనేక కారణాల వల్ల వాస్తవాలుగా చాలా అమలవుతున్నాయి. ఉదాహరణకు ఐఐటీలు చదివితే చాలా అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తాయి. ఐఐటీ రాకపోతే ఐఐటీల తర్వాత ఎన్ఐటీలు మాత్రమే మంచి సంస్థలు. ఇవి రాని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో చేరుతుంటారు. తర్వాత ఎంట్రన్స్లలో టాప్ ర్యాంక్ సాధించిన వారికి మాత్రమే మంచి ప్లేస్మెంట్స్ వస్తుంటాయి. ఎంట్రన్స్లో సక్సెస్ కాని వాళ్ళు పెద్దగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉండదు వారికి. ఇవన్నీ మెజారిటీ ప్రజలు సత్యాలుగా భావిస్తారు, కానీ పూర్తి అవాస్తవాలు ఇవి. కాస్త లోతుగా వీటిని విశ్లేషణ చేద్దాం మిత్రుల. ఇది చాలా ముఖ్యమైన వీడియో, తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇచ్చాను. దీని కొనసాగింపుగా నేను ఏ భావాన్ని వ్యక్తం చేస్తున్నానో ఈ వీడియోలో, దాని కొనసాగింపుగా శశాంక్ గారు ఆల్ ఇండియా ఐఐటి పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు అంటే జేఈ అడ్వాన్స్లో 119 ర్యాంక్ సాధించినటువంటి శశాంక్ గారు వెబినార్ ఉంటుంది. మీకు ఆ రిజిస్ట్రేషన్ లింక్లో జస్ట్ మీ పేరు, వివరాలు 1 నిమిషం నమోదు చేసుకోవడం ద్వారా మీకు వారికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వెబినార్ లింక్ అందజేస్తారు. వాటిలో మీరు వెబినార్లో పాల్గొనవచ్చు, మీరు క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చు. చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు తప్పనిసరిగా చూడవలసినటువంటి వీడియో. అదేవిధంగా ఆ వెబినార్లో తప్పనిసరిగా రిజిస్టర్ కండి. ఆ వెబినార్ ద్వారా వచ్చేటువంటి సమాచారము, కెరీర్ గురించి, ప్లేస్మెంట్ గురించి మీరు పొందే పరిజ్ఞానము చాలా చాలా జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి. దానిలో డిస్క్రిప్షన్లో మీ వివరాలు నమోదు చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఐఐటీలు, ఎన్ఐటీలు లాంటితో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి పెద్దగా ప్రిపేర్ కాకుండా ఎంట్రన్స్ సెక్షన్లో పెద్దగా అద్భుతాలు సాధించకున్నా కూడా ఐఐటీల కంటే మించిన ప్లేస్మెంట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అని నేను సాధికారంగా నిరూపిస్తాను. దానికి మీకు ఒక మార్గాన్ని కూడా ఈ వీడియోలో నిర్దేశిస్తాను. మీకు అనేక యూనివర్సిటీసు ఐఐటి, ఎన్ఐటీలు మించిన అనేక వీడియోలు కూడా నేను చేస్తాను. బిట్స్ పిలాని ఉంది, పెద్దగా ప్రచారం లేని పెస్ ఉంది బెంగళూరులో. విట్, మణిపూర్, అమృత వాటి గురించి తెలిసినటువంటి టాప్ ప్లేస్మెంట్స్ ఐఐటీతో సమానంగా ఉన్నాయి. డైకాట్ లాంటివి ఉన్నాయి, ఎల్ఎన్ఎం ఐఐటి ఉన్నాయి, బెంగళూరు కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐఐటీల కంటే మించిన ప్లేస్మెంట్స్, అట్లీస్ట్ లోయర్ ఐఐటీల కంటే మించిన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అనేక వీడియోలు చేశాను. అయితే మిత్రులారా, ఇవన్నీ కూడా చాలా కన్వెన్షనల్ కాలేజెస్. అంటే ఓ 50 సబ్జెక్ట్స్ ఉంటాయి. 50లో 45 సబ్జెక్ట్స్ మీ ప్లేస్మెంట్కి పనిచేయవు. చాలా వాటిలో అవుట్డేటెడ్ సిలబస్, చాలా కోర్సెస్ ఏదో ఎంటెక్ చదవడం కోసము ప్రయోజనకరంగా ఉండేటువంటి సిలబస్ ఉంటుంది. అవి మీకు ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కరికులం కాదు. మీ శిక్షణ కూడా చాలా నాలెడ్జ్ ఇవ్వచ్చు, కానీ మీరు డైరెక్ట్గా ఇండస్ట్రీకి అనుబంధంగా ఉండేటువంటి కరికులం ఉండకపోవచ్చు. అయితే నవతరం కాలేజ్ వచ్చిన మిత్రులారా, నవతరం కాలేజ్ అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అనేక రకాల కొత్త కాలేజీకి అవకాశం ఇచ్చారు. అవి ప్రధానంగా ఒక ఇన్స్టిట్యూట్ మోడల్స్ ఉంటాయి. సో వాటి యొక్క కరికులం వాళ్ళు ఓన్గా ఫ్రేమ్ చేసుకుంటారు. అవి కొన్ని యూనివర్సిటీస్ తోటి అఫిలియేట్ అయి ఉంటాయి. పూర్తిగా ఇండస్ట్రీ యొక్క అవసరాల ప్రకారం డిజైన్ అయినటువంటి కరికులం ఉంటుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి సహజంగా ప్లేస్మెంట్స్ కూడా అదే విధంగా వస్తుంటాయి. ఉదాహరణకు కేఎంఐటి అనే కాలేజ్ ఉంది మీకు హైదరాబాద్లో. కేఎంఐటిలో ఈవెన్ సిబిఐటి, విఎన్ఆర్ కంటే భారీ ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు టాప్ 10% ప్లేస్మెంట్స్ ఇస్తే హైదరాబాద్లో నెంబర్ 1 ప్లేస్మెంట్ ఎట్లా వస్తున్నాయి?
అంటే వాళ్ళు ప్లేస్మెంట్కి అనుగుణంగా ఉండేటువంటి కరికులం తీసుకొని దాని ప్రకారం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. నెలకొకటే అనేటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సాఫ్ట్వేర్ కోచింగ్ రంగంలో జెనిసిస్ అనే కంపెనీ ద్వారా వేలాది మందిని తీర్చిదిద్దడం వల్ల ఎలా కోర్స్ ఇస్తే, ఎలా కోచింగ్ ఇస్తే మీకు ప్లేస్మెంట్ వస్తుందో అనే విషయాన్ని వారు తెలుసుకొని దాని ప్రకారము సపరేట్ ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి అంత భారీ ప్లేస్మెంట్స్ కేఎంఐటీ వాళ్ళకి వస్తున్నాయి. అంటే మీరు కాలేజ్ ఎంత అద్భుతమైనది అనేదానికంటే మీరు ఎలాంటి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఎట్లయితే ఇంటర్మీడియట్ రెగ్యులర్ కాలేజీలో మీకు 990 మార్కులు వచ్చినా మీకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాకపోయే అవకాశం ఎట్లయితే ఉందో, ఇక్కడ మీరు 9 జీపీ వచ్చినా 9.5 జీపీ వచ్చినా మీకు ప్లేస్మెంట్ సరిగా రాకపోవచ్చు. ఎందుకంటే మీరు నేర్చుకున్నటువంటి విధానము ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి కంపెనీలో కోరుకునే విధంగా ఉండకపోవచ్చు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కొన్ని కొత్త రకము కాలేజెస్ వచ్చాయి. వాళ్ళు పూర్తి ఇండస్ట్రీ అవసరాల కోసం పనిచేస్తారు. సో వాటిలో ఒక కాలేజ్ గురించి మీ పూర్తి వివరాలు తెలియాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండేటువంటి లింక్ ద్వారా మీ పేరు వివరాలను నమోదు చేసుకోండి. శశాంక్ గారు ఆల్ ఇండియా బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి 30 years లోపు ఉండేటువంటి టాప్ 30లో ఒకరు ఫోర్బ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. అత్యున్నత స్థాయి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వారు ఇండస్ట్రీలో రకరకాల రీసెర్చ్ కానీ లేకుంటే కోచింగ్ ట్రైనింగ్ కానీ ఇస్తారు. వారు కూడా దీనిలో టీచ్ చేస్తారు నేను చెప్పిన దానిలో. కాబట్టి అందరూ కూడా ఆ డిస్క్రిప్షన్లో మీ వివరాలు నమోదు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన భావాన్ని వారు ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే నిజంగా ప్లేస్మెంట్ కాలేజీతో సంబంధం లేదు, బ్రాంచ్తో సంబంధం లేదు, జీపీతో సంబంధం లేదు. అలా ప్లేస్మెంట్స్ ఈవెన్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు 30% వచ్చినా పర్సెంటేజ్ వచ్చినా ఏం కాదు. మెయిన్స్లో మీరు ఎంసెట్లో ర్యాంక్ రాకపోయినా ఏం కాదు. సింపుల్ సైకోమెట్రిక్ టెస్ట్ ఒకటి రాసి దానిలో అడ్మిషన్ పొందొచ్చు. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. డెఫినెట్గా నేను హామీ ఇస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు కనీసం ఓమోస్తారు తెలివితేటలు ఐక్యూ ఉన్నట్టయితే, మీకు పైకి రావాలి తప్పన ఉన్నట్టయితే, మీకు జేఈ రాకపోయినా పర్లేదు, ఎంసెట్ రాకపోయినా పర్లేదు, మీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు పెద్ద సబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు, ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్నున్నా పర్లేదు, మీకు సంకల్పం ఉంటే మీరు అద్భుత ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. అది సాధ్యమే. వీరు ఇండియాలోనే ఒక బహుశా నెంబర్ 1 సంస్థగా వీళ్ళు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు వెబినార్ వినండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.